రష్యాను ఆదివారం నాడు కోలుకోలేని దెబ్బతీసింది ఉక్రెయిన్. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలలో కూడా ఊహించిన విధంగా దెబ్బతీశాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. మూడో కంటికి కనిపించకుండా గత ఏడాదిన్నర కాలంగా గుట్టుచప్పుడుగా చేసినటువంటి ప్లాన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. రష్యాకు ముందస్తుగా రహస్యంగా డ్రోన్లు పంపించాడు. ట్రక్కులు పైభాగంలో వుడెన్ క్యాబిన్లో గుట్టుగా ఈ డ్రోన్లను తరలించారు. రష్యా ఎయిర్ బేస్లకు అతి సమీపంలో డ్రోన్లను అసెంబ్లింగ్ చేసి అక్కడి నుంచే ఉక్రెయిన్ సైనికులు డ్రోన్లతో ఎయిర్ బేస్లపై దాడులు చేశారు. ఈ దాడిలో రష్యా వైమానిక దళానికి చెందిన సుమారు 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. వరుసగా గత 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఇది అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. తాజాగా ఉక్రెయిన్ దెబ్బకు పుతిన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ప్రత్యేక కథనంలో ఉక్రెయిన్ పక్కా ప్లానింగ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న యుద్ధంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం నాడు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి కోలుకోలేని దెబ్బతీసింది ఉక్రెయిన్. వాస్తవానికి ఇస్తాంబుల్లో సోమవారం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగాల్సి ఉండగా దానికంటే ముందే జెలెన్స్కీ పుతిన్ సేనపై భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ ఆపరేషన్ ప్రారంభించడానికి ముందే రష్యాపై భారీ ఎత్తున దాడులు చేస్తామని ఉక్రెయిన్ హెచ్చరించింది. అయినా రష్యా దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఆదివారం నాటి ఆపరేషన్ విజయవంతం కావడంతో జెలెన్స్కీ తమ సైనిక దళాలను ప్రశంసలతో ముంచెత్తాడు. పర్ఫెక్ట్ టైమింగ్, బ్రిలియంట్ ఆపరేషన్, రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు చేసి రావడం అభినందనీయమన్నారు. మాస్కోకు కోలుకోలేని దెబ్బతీశామని దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన టెలివిజన్లో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ చర్యను సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలను అభివర్ణించారు. ఈ ఆపరేషన్కు గాను సుమారు 117 డ్రోన్లను వినియోగించామని చెప్పారు. ఈ ఆపరేషన్ ప్లానింగ్ చేసి పూర్తి చేయడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టింది. ఖచ్చితమైన ప్లానింగ్లో విజయవంతంగా పూర్తి చేశామని జెలెన్స్కీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ వాసిల్ మాలియుక్ నుంచి తనకు పూర్తి సమాచారం అందిందన్నారు. రష్యా మిలిటరీ టార్గెట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామన్నారు. రష్యాపై దాడుల కోసం ప్రయోగించిన ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి. రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 117 డ్రోన్లను ప్రయోగించామని, 34% క్రూయిజ్ మిసైల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాయని, రష్యా ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేశామని జెలెన్స్కీ దేశ ప్రజలకు వివరించారు. రష్యాకు చెందిన 3 వేర్వేరు టైం జోన్లలో దాడులు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారు దాడి జరిగిన వెంటనే రష్యా నుంచి తప్పుకున్నారు. అందరూ సురక్షితంగా ఉక్రెయిన్కు చేరుకున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఆపరేషన్పై తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు జెలెన్స్కీ. ఏడాదిన్నర క్రితం చేసిన ప్లానింగ్ ఇప్పుడు ఫలించింది. రష్యాకు చెందిన 40 వైమానిక దళాల యూనిట్లు ధ్వంసమయ్యాయి. భవిష్యత్తులో కూడా దాడులు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇటీవలే రష్యాకు పెద్ద ఎత్తున దాడులు ప్లానింగ్ చేసినట్లు ఉక్రెయిన్కు హెచ్చరించింది. అయితే అంతకు ముందు రాత్రి అంటే శనివారం రాత్రి 500 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. కాగా ప్రతి వారం రష్యా ఉక్రెయిన్పై డ్రోన్ దాడుల సంఖ్యను పెంచడమే తప్ప తగ్గించడం మానేసింది. కాగా రష్యా కాలిబర్ మిసైల్స్ను నేవీ ద్వారా ప్రయోగించడానికి యత్నిస్తోంది. దీంతో ఉక్రెయిన్ తమను తాము రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుందన్నారు జెలెన్స్కీ. అయితే తమకు సింగిల్ సెకను కూడా యుద్ధం చేయడం ఇష్టం లేదని జెలెన్స్కీ చెబుతున్నాడు. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఎన్నోసార్లు ఆఫర్ చేసినా పుతిన్ పెద్దగా పట్టించుకోలేదు. తమపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించడం మొదలుపెట్టాడు. రష్యా యుద్ధం వైపే మొగ్గుతోంది. మార్చి 11న అమెరికాతో కూడా చెప్పిద్దాం, బేషరతుగా కాల్పుల ఒప్పందానికి వస్తామని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నారు జెలెన్స్కీ. కాగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని రష్యాపై దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చి లేదా ఆంక్షలు విధించి అయినా దారికి తీసుకురావాలన్నారు. యావత్ ప్రపంచం రష్యాని యుద్ధాన్ని ఆపాలని నచ్చజెప్పినా పెడచెవిన పెట్టి అమాయకులను చంపుతోందని ఆరోపించారు జెలెన్స్కీ. కాగా గత ఏడాదిన్నర కాలంగా ప్లానింగ్ చేసిన ఉక్రెయిన్ సైనికులు ఆదివారం నాడు ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా లోపల ప్రవేశించి పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. అయితే త్వరలోనే ఇస్తాంబుల్లో 2 దేశాల మధ్య శాంతి చర్చలకు ముందే జెలెన్స్కీ రష్యాకు కోలుకోలేని దెబ్బతీసింది.